హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీతో 2 టైప్స్ ఆఫ్ రెసిపీస్ షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ ముందుగా వచ్చేసి కిచిడి రెసిపీ అండి. ఇక్కడ కుక్కర్ తీసేసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మెంతం కూర ఉంటే కూడా శుభ్రంగా వాష్ చేసి వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, అందుకని 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒక ప్లేట్ పెట్టేస్తే బాయిల్ తొందరగా వస్తుంది. సో నేను ఒక 15 మినిట్స్ ముందే 1.5 గ్లాస్ రైస్ని శుభ్రంగా వాష్ చేసి సోక్ చేసుకొని పెట్టేశాను. సో ఇప్పుడు ఆ రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. సో చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్లో అయినా లంచ్లో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కిచిడి అలాగే ఎగ్ ఆనియన్ ఫ్రై. సో ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోకుంటే మరి కొద్దిగా ఉప్పు వేసేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా ప్లేట్ పెట్టేయాలి. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసేసుకొని సో కుక్కర్ లిడ్ పెట్టేయడమే. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కిచిడి చాలా ఈజీగా చాలా టేస్టీగా అండ్ పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు. చాలా బాగుంటుంది. సో ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మన కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎగ్ ఆనియన్ ఫ్రై చూపిస్తాను. సో ఇక్కడ ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్స్ అండి, ఒక 4 ఆనియన్స్ పెద్దవి ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇందులోనే ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకోండి. చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత నేను సాల్ట్ ముందు యాడ్ చేయలేదండి, ఇప్పుడు యాడ్ చేశాను. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ మీ ఇష్టం అండి, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ వేసాను. కిచిడిలోకి చాలా మంచి కాంబినేషన్ అండి ఎగ్ ఆనియన్ ఫ్రై. అయితే తప్పకుండా ఒకసారి సేమ్ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అండ్ చాలా సింపుల్, చాలా క్విక్ రెసిపీ కూడా. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో ఇచ్చేయచ్చు. అండ్ లంచ్లో బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది. సో ఇలా ఎగ్స్ వేసేసిన తర్వాత ఒక 1 మినిట్ కోసం ఇలా ప్లేట్ పెట్టేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఎగ్ కూడా బాగా సెట్ అయిపోవాలన్నమాట. అంతవరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, ఎగ్ అయితే బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు నేను కారం పొడి వేసాను. కారం పొడి మీ ఇష్టం అండి, మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ యాడ్ చేసుకోండి. ఇలా కారం పొడి వేసేసి బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ వరకు లిడ్ పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మన క్విక్ అండ్ ఈజీ కిచిడి అలాగే ఎగ్ ఆనియన్ ఫ్రై రెడీ అయిపోతుంది.